నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సాధారణంగానే చాలా మంది ముఖ్యమంత్రులు ప్రధానిని కలుస్తూ ఉంటారు. ఆయా రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టులకు అప్రూవల్స్ విషయంలో కావచ్చు అడగడం సర్వసాధారణం. అయితే మన తెలంగాణకి సంబంధించి అయితే 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక సఖ్యత వాతావరణమే కనిపించింది. ఏ బిల్లులు వచ్చినా కూడా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కొత్త పథకాల్ని, కొత్త ప్రణాళికలు సిద్ధం చేసిన వాటన్నిటికీ రాష్ట్రం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మద్దతు పలుకుతూనే వచ్చింది. అయితే 2019 తర్వాత కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్న కోణంలోకి చర్చంతా మళ్ళింది. అది ఇంకా ముందుకెళితే అసలు మోదీ గో బ్యాక్ అనే నినాదాల వరకు కూడా అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం తీసుకెళ్ళింది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి అయిన తరువాత బడే భాయ్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని కలవడం జరిగింది. అంతకు ముందు కూడా కలిశారు. ఇప్పుడు కలిసిన నేపథ్యంలో ఒకసారిగా మళ్ళీ ఆ ఫ్రిక్షన్ అనేది మళ్ళీ ఏర్పడుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే కేంద్రంని అనేక వినతులు మేము వాళ్ళ ముందు ఉంచుతున్నాము, కానీ వాటి అమలు విషయంలో చాలా నష్టం జరుగుతోంది, లేట్ అవుతోంది అని మాట్లాడడము. అండ్ అంతేకాదు స్వయంగా ఈ రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని డైరెక్ట్గానే ఆయన అటాక్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అండ్ అంతేకాదు ఒక అడుగు ముందుకేసి కిషన్ రెడ్డి గారికి ఒక లేఖ కూడా రాశారు రేవంత్ రెడ్డి. సో కాంగ్రెస్ మంత్రులు ఉన్నప్పుడు ఏం చేశారు, బట్ మీరు మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏం చేశారు అంటూ ఆయనని అడుగుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి ప్రధానితో సమావేశమైన నేపథ్యంలో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రాబోయే రోజుల్లో కేంద్రం ఇస్తున్న నిధులెంత, లేకపోతే రాష్ట్రానికి వస్తున్నదెంత, రాష్ట్రం చేస్తున్న అమలెంత, వీటన్నిటికి సంబంధించిన చర్చ నడుస్తున్న టైంలో కిషోర్ పోరెడ్డి గారు, బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ కిషోర్ పోరెడ్డి గారు ది పయనీర్ అనే ఒక ఇంగ్లీష్ పత్రికకి ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ హెడ్లైన్ ఏంటంటే, రేవంత్ సైలెన్స్డ్ బై మోదీస్ హెల్పింగ్ హ్యాండ్. రేవంత్ మోదీ చేస్తున్న సాయంతో రేవంత్ మౌనం వహించాల్సిన పరిస్థితి, సైలెన్స్ అయిపోతున్నారు అన్నట్టుగా ఆయన రాశారు. దాంట్లో ఉన్న మేజర్ అంశం ఏంటి అని అంటే, ఒక మేజర్ విషయం ఏంటి అని అంటే, ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ గారు కేవలం ముఖ్యమంత్రులు ఇచ్చిన వినతులకే సరిపెట్టుకోలేదు. అండ్ అసలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని క్లియరెన్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కొన్ని నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర ప్రాజెక్టులే ఆగిపోతున్నాయి. సో ఆ లిస్ట్ని కూడా రివర్స్ రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సో విష్ లిస్ట్ కేవలం రేవంత్దే కాదు, విష్ లిస్ట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒకటి రావడంతో ఒక్కసారిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడింది అన్నట్టుగా ఆయన ఆర్టికల్ నడిచింది. సో ఒకసారి కిషోర్ పోరెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు యాక్చువల్లీ కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నదేంటి, రాష్ట్రం చెబుతున్నదేంటి, ముఖ్యమంత్రులు ప్రధానిని కలవడం వెనకాల మతలబులేంటి, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, వీటి గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం సార్ కిషోర్ గారు. కిషోర్ గారు, మీ ఆర్టికల్ నేను చదివాను, యాక్చువల్లీ చాలా బాగుంది. ఒక కొత్త యాంగిల్ మీరు తీసుకున్నారు. సో నేను నిన్న సురేష్ కొచాట్ల గారితో యాక్చువల్లీ దీని మీద డిస్కస్ చేశాం మేము. సో కాకపోతే డీటెయిల్స్ వేరే వేరే అంశాల గురించి కూడా మనం మాట్లాడాము. బట్ ఫస్ట్ టైం నిజమే మోదీ గారు రివర్స్ ముఖ్యమంత్రులకు ఒక విష్ లిస్ట్ ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం చూసాం. అది మీరు పర్ఫెక్ట్గా మెన్షన్ చేశారు. నా ప్రశ్న ఏంటంటే, ఇందాక నేను ఇంట్రొడక్షన్లో అడిగినట్టుగా కేసీఆర్ గారికి ఒక 5 ఏళ్ళు లేట్ అయింది కేంద్రంతో యుద్ధం ప్రకటించడానికి, బట్ రేవంత్ రెడ్డి గారికి మాత్రం కొంచెం తొందరగానే యుద్ధం ప్రకటించడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారా? అట్లాంటి పరిణామాలు అలా కనబడుతున్నాయా అనే ఒక అభిప్రాయం ఉంది, మీరేమంటారు? సాయి గారు, ముందుగా మీకు అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీరు అన్నట్లుగా కేసీఆర్ గారు మొదటి టర్మ్లో నాకు బాగా గుర్తు, మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏదో మీటింగ్లో మోడీ గారు మీరు 32% నుంచి 42% కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటాలు పెంచారు, మీరు ఒక ముఖ్యమంత్రిగా చేయబట్టి మీకు తెలుసు రాష్ట్రాల అవసరాలు, అందుకనే మీరు ఒకేసారి దాదాపు 30% పెంచేశారు. 32 నుంచి 30% అంటే 10 రూపాయలు కదా, 10% కదా, 42 చేశారు మీరు. సో ఇక ఇంతకంటే ఎక్కువ మాకేం అవసరం లేదు, మీ ఆశీర్వాదాలు తప్ప అన్నారు. ఆ విధంగా మొదటి టర్మ్లో బాగానే కేసీఆర్ గారు కూడా ఇక్కడ కంట్రోల్లో ఉన్నట్టుగా వారు ఇక్కడ ఇనిషియల్ ప్రాబ్లమ్స్ని, హికప్స్ని దాటవేసి కొంచెం బాగానే పరిపాలన బాగానే వారు చేయదలుచుకున్నదైతే వారు చేసుకుంటూ వెళ్ళగలిగారు. రెండోసారి కూడా గెలిచిన తర్వాత మొదటి టర్మ్కిను రెండో టర్మ్కి తేడా ఏంటో మనకు అర్థమైపోయింది. ఎప్పుడైతే ఇంకా తాను చేద్దామనుకున్నవి చేయలేకపోతున్నామో, అంటే ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినవి చేయలేకపోతున్నానని అనిపించిందో, అప్పుడు యుద్ధాన్ని ఇక్కడి నుంచి కాదు ఒక డైవర్ట్ చేయాలి అని చెప్పేసి కేంద్రం వర్సెస్ రాష్ట్రం,
ఇక ఈ ఫెడరలిజం ఇవన్నీ మన వాళ్ళు ఎప్పుడు తీస్తూనే ఉంటారు. కేంద్రం మనల్ని అణిచివేస్తోంది, మనకు రావాల్సింది మనకు రానివ్వట్లేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏమో ఏవో లెక్కలు చూపించేసి ఇన్ని లక్షల కోట్లు మనం పంపిస్తున్నాము, అంతకంటే తక్కువ మనకి ఇన్ని లక్షల కోట్లు మాత్రమే వస్తున్నాయి కేంద్రం నుంచి, గత 10 సంవత్సరాల్లో ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి పెద్ద లొల్లే చేశారు. దాని తర్వాత కేసీఆర్ గారు కూడా ఇక ఒక తీరు మారింది. అంతకుముందు కేంద్రానికి వెళ్ళడము, మీకు ఈవెన్ ఎన్నో ప్రాజెక్టుల మీద లేకపోతే ఇంకెన్నో ఫైనాన్షియల్ క్లోజర్సే కానివ్వండి ప్రాజెక్టులకి, అట్లాగే అప్రూవల్సే కానివ్వండి, ఇవన్నీ త్వరితగతినే జరిగిపోయాయి అప్పుడు కేంద్ర రాష్ట్రం కలిసి పనిచేయడంతో. దాని తర్వాత ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతూ పోయిందో వీరు ఢిల్లీకి వెళ్ళడము, ప్రధానమంత్రి గారు ఎవరు అపాయింట్మెంట్ అడిగినా కానీ ఎస్పెషల్లీ ఆపోజిషన్ రూల్డ్ స్టేట్స్ నుంచి, అంటే నాన్ ఎన్డీఏ అనుకోండి, మన ఎన్డీఏ పార్టీలు కాకుండా బీజేపీ ప్రభుత్వాలు కాకుండా ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఉంటాయి. ఆ పార్టీల ముఖ్యమంత్రులు ఎప్పుడు అడిగినా కూడా ఎవరిని కాదనలేదు. ఎందుకనంటే ఇదేదో పార్టీల మధ్య చిచ్చు కాదు, ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య రిలేషన్షిప్స్ గురించి. అవి ఎప్పుడు కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం, అంటే రాష్ట్రాలు కేంద్రం కలిసి పనిచేస్తేనే మనం వికసిత్ భారత్ సాధించగలమండి. ఇప్పుడు భారతదేశం ఒకటి పనిచేస్తుంది అని అంటే మిగిలిన రాష్ట్రాలన్నీ పనిచేయకపోతే భారతదేశం అనేది ఏమీ లేదు కదా. సో అందుకని రాష్ట్రాలన్నీ కూడా కలిసి పనిచేస్తుంటేనే కేంద్రంతో, మీరు అదే టీమ్ ఇండియా అని చెప్పి మీరు చూడండి, జిఎస్టీ కౌన్సిల్ ఇట్లాంటి వాటి మీటింగ్సే కానీ, నీతి ఆయోగ్ మీటింగ్సే కానీ, అన్ని రాష్ట్రాలని కలిపి తీసుకెళ్లడం. అంటే రాజకీయాలు వేరు, పరిపాలన వేరు అనేది మోడీ గారు ఎప్పుడు, సో ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పర్మిషన్ అడిగినా కానీ వారైతే ఎప్పుడు కాదన్న సందర్భాలు అయితే మీకు కనిపించవు. అండ్ వీరు మంచుకున్న రోజుల్లోనేమో వెళ్ళి మాట్లాడి వచ్చాము ఇదంతా చెప్పడం ఒకటైతే, కొంచెము వీళ్ళకి ఇక్కడ లోకల్ పాలిటిక్స్లో వీళ్ళకి యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా అపోజిషన్ ఏం చేసేవారంటే అక్కడికి వెళ్ళి ఏవో కోరికలు కోరి వచ్చాము అని చెప్పేసి, మేము అడిగాము కానీ కేంద్రం ఏమీ చెయ్యట్లేదు అని చెప్పి కేంద్రాన్ని ఒక విలన్గా, ఒక శత్రువుగా చిత్రీకరించి మనల్ని ఏదో అణిచివేస్తున్నారు, మన దగ్గర నుంచి దోచేస్తున్నారు అన్న ఒక నెరేటివ్ని బిల్డ్ చేసి ఆ విధంగా పబ్బం గడుపుకోవాలని. కానీ ఏమైందో మనకు తెలుసు. ముఖ్యమంత్రి గారిది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మోదీ గారు మీద నెగటివ్ గా ఏం మాట్లాడలేదు ఇప్పటికైతే. నాకు తెలిసి ఈ 2 రోజుల్లో అయితే పెద్దగా మోదీ గురించి ఏం మాట్లాడలేదు. బట్ ద టార్గెట్ మొత్తం కూడా కిషన్ రెడ్డి అయిపోయారు. కిషన్ రెడ్డి ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇదివరకు కూడా అలాగే ఉండే. రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాక్ట్లీ కాపీ ఆఫ్ కేసీఆర్ గారి స్టైల్ అండి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు. కేసీఆర్ గారు అయితే ఏవేవైతే చేశారో అవే ఎగ్జాక్ట్గా రేవంత్ రెడ్డి గారు చేయడము మీరు చూడండి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన 4 రోజుల్లోనే అయ్యప్ప సొసైటీ కూల్చివేతలు అని చెప్పేసి కొంచెం ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళని ఇది చేయడం అనేది, బెదిరించడం అనేది ఒకటి జరిగింది. సేమ్ వీరు హైడ్రా అని చెప్పి మొదలుపెట్టారు. దాని తర్వాత ఇంకా ప్రభుత్వం ఏమైపోయిందంటే అసలు ఈ రియల్ ఎస్టేట్ వారు ఎవరైతే డెవలపర్లు ఉన్నారో వాళ్ళతో అంత క్లోజ్ రిలేషన్షిప్స్ ఇంకే ప్రభుత్వానికి లేనంతగా కేటీఆర్ గారికి రియల్ ఎస్టేట్లోనూ సంబంధ బాంధవ్యాలు అంత థిక్గా అయిపోయాయి. మీరు మొన్న హైడ్రా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని మా ఇంటి దగ్గరలోనే కొన్ని చెరువులు ఆక్రమించబడ్డాయి, పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి 2014 నుంచి 24 అని చెప్పి హైడ్రా వారు ఒక 150 పేజీలది ఒక PDF ఫైల్ ఇచ్చారు. అందులో 2 చెరువులు ఉంటే దాంట్లో మొత్తం కూలగొట్టి కడుతున్నది, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ 20-30 అంతస్తులవి. అవి 4 రోజులు ఆగినట్టు ఆగాయి, మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ కట్టడం మొదలైంది. అంటేనే మీకు అర్థమైపోయింది, బెదిరించి లైన్లోకి తీసుకొచ్చుకుని సినిమా ఇండస్ట్రీ. దాని తర్వాత సినిమా ఇండస్ట్రీ మీరు కేసీఆర్ గారు నాగార్జున గారితో మొదలు పెట్టారు. ఎన్కన్వెన్షన్ అన్నారు, వీరు ఎన్కన్వెన్షన్ అన్నారు, నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు కూల్చేశారు. దాని తర్వాత డ్రగ్స్ కేసు అన్నారు, ఇక్కడేమో స్టాంపీడ్ కేసు అన్నారు అల్లు అర్జున్ గారిది. మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా లైన్లోకి వచ్చింది. సో ఇవి కేసీఆర్ గారివే. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు, అంతకుముందు హుజూరాబాద్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు. ఎంతో అన్ని విధాలుగా ప్రయత్నించిన తర్వాత కూడా, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత, మద్యం పంచిన తర్వాత కూడా 25,000తో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వారం రోజులు ఫామ్ హౌస్లో ఉండి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి సడన్గా కిషన్ రెడ్డి గారిని అనరాని మాటలు అన్నారు. కిషన్ రెడ్డి గారిని మాటలు అన్నవారి పరిస్థితి ఏంటో మీకు తెలుసు, వారి జాతకం ఏంటో మీకు మళ్ళీ, అంటే వారు అనరాని మాటలు కిషన్ రెడ్డి గారిని అన్నారు. అయిన తర్వాత ఏమైందండి, ఎన్నికల్లో పూర్తిగా వాషౌట్ అయిపోయారు. ఈరోజు రేవంత్ గారు కూడా, వారి గురువు ఏకలవ్య శిష్యులు వీరు,
ఏకలవ్య శిష్యులు ఈ రోజు కూడా మళ్ళీ కిషన్ రెడ్డి గారి మీద అటాక్ చూడండి మీరు. సేమ్ కేసీఆర్ గారి స్టైలే. కేసీఆర్ గారు అయితే ఏమైతే చేశారో అదే ఎంచుకున్నారు. వారికి 9.5 సంవత్సరాలు పట్టింది. అంటే రెండో టర్మ్ లో కదా, ఇప్పుడు కేంద్రం ఇవ్వట్లేదు అది ఇది అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపింది. వీరు వచ్చిన 6 నెలలు 9 నెలల్లోనే డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు రేవంత్ గారు. అంటే వీరికి ప్రజా వ్యతిరేకత ఎంత తొందరగా కూడగట్టుకున్నారు అనేది అర్థమవుతుంది. కానీ వీరు కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన కేసీఆర్ గారికి ఏమైందో మనకు తెలుసు. రేవంత్ రెడ్డి గారికి కూడా అదే పదం కొంచెం గట్టిగా ఉండబోతోంది, కానీ అదే గట్టి పట్టబోతోంది అని చెప్పి నేను అంటున్నాను. ఓకే అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న మాటల్లో కొన్ని ప్రాజెక్టుల గురించి లిస్ట్ ఇచ్చారు. ఆయన చెప్పారు ఇవి కావాలి మాకు ఇవి అని చెప్పేసి. సో నిజానికి మన అందులో అసలు యాక్చువల్లీ బీసీ రిజర్వేషన్ల గురించి ప్రస్తావన అయితే వచ్చినట్టుగానైతే లేదు అందులో. మొన్నటి అది మేజర్గా కులగణన అనే దాని ఒక పెద్ద ప్రాజెక్ట్ గా పెట్టుకుని కాంగ్రెస్ దాని గురించి అసలు మాట్లాడలేదు, అసలు ప్రస్తావించలేదు అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ ఇట్లా ప్రస్తావించలేదు. అయితే ఫస్ట్ టైం మీరు కూడా మీ ఆర్టికల్లో కోట్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం మోదీ గారు లేదా మోదీ గారిని కలిసినప్పుడు ఏం లేదు. అంతకుముందు ఈ అపోజిషన్ ఇప్పుడు ఈ రోజు కూడా దేశానికి కూడా ఇప్పుడు మనం వికసిత్ భారత్ అంటున్నాము, భారతదేశం ఈ రోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటున్నాం. ఈ రోజు కూడా ఇంత అల్లకల్లోలం జరుగుతుంది ప్రపంచంలో, అయినా కానీ ఈ రోజు కూడా మనం అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద దేశం, రైట్? పెద్ద దేశాల్లో మనమే నెంబర్ 1. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది, 3వ టర్మ్లోకి వచ్చారు మోడీ గారు. ఆపోజిషన్ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారితోటి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండడం చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ టు గవర్నమెంట్, పిఎం టు సీఎం, సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వీటికి రిలేషన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే దేశం త్వరితగతిన అభివృద్ధి చెందడం కష్టం అవుతుంది. ఎన్నో సమస్యలు వాటికి సొల్యూషన్స్ ఫైండ్ చేయడం కూడా కష్టం అవుతుంది, ఇంప్లిమెంట్ చేయడం కూడా. సో అది చేస్తున్నారు. కానీ ఎక్కువగా ఏమైపోయింది అని అంటే రాజకీయం చేయడము ఎక్కువగా ఈ అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రులు ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఇది చరిత్ర ఉంది. కేసీఆర్ గారి విషయంలోనే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి జస్ట్ 6 నెలలను ఎట్లా ప్లేట్ ఫిరాయించారు అనేది మీకు తెలిసిన విషయం. ఇది గమనించిన వారు సరే ఇది ఒకటి గమనించారు. రెండవది ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణకైతే మనం చేద్దాము, ముందు నుంచి ఇదే చాలాసార్లు మోడీ గారు కూడా చెప్పారు, ఈవెన్ కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, సంజయ్ గారు చెప్పారు, మేము ఏమంటే అది సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఒక్క విషయం అండి, మీరు ఇప్పుడు మామూలుగా భోజనం గురించి మాట్లాడతాం, తిన్నది అరగ తీసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కుక్కితే ఏమవుతుంది చెప్పండి, భోజనం కదా. ఇప్పుడు ఏమైందంటే కేంద్రము ఎన్నో ప్రాజెక్టులు ఆల్రెడీ సహాయానికి ముందుకొచ్చింది, ఆ ప్రాజెక్టులు నడుస్తున్న వాటికి మీరు రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, ఇప్పుడు 3 ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చెప్పారు. దేవాదుల, భీమా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఫేజ్ 2, ఈ 3 పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం తను చేయవలసిన పనులు చేయకుండా సహాయ నిరాకరణ చేస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది. అంతేందుకు మన ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, కేసీఆర్ గారు కూడా, బీఆర్ఎస్ వారు కూడా, కేటీఆర్ వీరంతా కూడా ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఒక పెద్ద చిచ్చు అన్న టైప్లోనే, కేంద్రం ఏదో మనకు నష్టం చేస్తుంది అన్న టైప్లోనే చిత్రీకరించడానికి బాగా ఇష్టపడ్డారు. కానీ అసలు ముందుగా మనకు తెలుసు సార్, ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఉంది, గాంధీ హాస్పిటల్ ఉంది, కాన్స్టిట్యుయెన్సీకి అంటే నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కట్టిస్తా అన్నాడు, జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు, ఏది చేయలేకపోయారు కేసీఆర్ గారు. అట్లీస్ట్ ఎయిమ్స్ అది నేషనల్గా ఏ రాష్ట్రానికి ఇచ్చినా కానీ కళ్ళకద్దుకుని తీసుకుని పెట్టుకునే ఇది కదా, ఈ ఎయిమ్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటుంది. సో అట్లాంటి దానికి కూడా సహాయ నిరాకరణ చేసి ప్రజలు వీరు చెయ్యరు, కేంద్రాన్ని చేయనిస్తే మరి వారికి మంచి పేరు వస్తుంది కదా, వచ్చినప్పుడు మా చేతగానితనం కూడా బయటపడుతుంది కదా, మేము చేయనితనం కూడా. దీనితో వారు ఆ ధోరణి తీసుకున్నారు. ఈ రోజు కూడా ప్రధానమంత్రి గారు అదే అన్నారు, అయ్యా ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ శంషాబాద్ దగ్గర ఒక 100 పడకలు అది కడుతున్నాము, ఎయిమ్స్ హాస్పిటల్ ఉండనే ఉంది, మీరు రాష్ట్రం చేయవలసిన పనులు చేయక ఈ 2 కుంటినడక నడుస్తున్నాయి. ఓకే, అట్లాగే ఇదే కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులే కాదు, ఆసుపత్రులే కాదు, మీరు ఈవెన్ నక్సలిజం అండి, నక్సలిజం ఇంకా కొన్ని ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఇప్పుడు ఖమ్మం ఏరియాస్ ఇంకా కూడా అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది కదా, ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాస్ ఇవన్నీ కూడా. అట్లాంటి వాటిలలో మొబైల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తే, కమ్యూనికేషన్ పెరిగితే, రోడ్లు కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితేనే కదండి ఇది ఆ విధంగానే మొత్తం దేశం మొత్తంలో నక్సలైట్లను కొట్టుకుంటూ వచ్చాము. మరి ఆ జిల్లా స్పెషాలిటీ ఏందో కానీ మరి అక్కడ మంత్రులు ఎవరో ఇంకేదో, మరి నక్సలిజంని మొత్తము అణిచివేద్దామని అంటే మాత్రము, మొబైల్ వ్యవస్థని అప్గ్రేడ్ చేయాలి దానికి అని అంటే మాత్రము రాష్ట్ర ప్రభుత్వము
చిన్న చిన్న పర్మిషన్లు, వాళ్ళు పైసా ఖర్చు లేదు. ఫారెస్ట్ పర్మిషన్స్ ఒకటి, దాని తర్వాత ఈ పోల్స్ పెట్టుకోవడానికి కొన్ని పర్మిషన్లు ఉంటాయి, ఇవ్వకుండా ఆపుతున్నారు. మరి ఎందుకు, ఎవరు సానుభూతి పరులు ఉన్నారో మనకు తెలీదు ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి, నక్సలిజంకి. మరి వారి చరిత్రలో చెప్పాలి. మరి ఆ ప్లేసెస్లో వాటికి కూడా ఇవ్వకుండా తయారయ్యారు. ఇవన్నీ అంటే అది నేను అంటున్నాను. బట్ బేసిక్గా మోడీ గారు చెప్పింది ఏంటంటే, అట్లాగే 2 రైల్వే లైన్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ఏది వారు గుర్తు చేశారు, మనోహరాబాద్ నుంచి కొత్తపల్లికి, లేకపోతే కాజీపేట నుంచి విజయవాడకి ఇంకొక లైను, ఎలక్ట్రిఫికేషను, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాష్ట్ర తోడ్పాటు లేక ఆర్ రాష్ట్రం కేంద్రంతో కలిసి పనిచేయక ఆగిపోయి ఉన్నాయి. మరి 1000 కోట్లు ఇందులో ఇన్వాల్వ్డ్ అయి ఉన్నాయి కదా. ఆల్రెడీ శాంక్షన్ చేసినవి ప్రాజెక్టులు ముందుకు కదలట్లేదు నాయన, కొంచెం ఇవి చూడండి ముందు అన్నట్లుగా వారి చేతికి అప్పచెప్పారు. ఇది చెప్తూనే పోనీ ఇవన్నీ గవర్నమెంట్ ప్రాజెక్టులు అనుకుందాం సార్, రైట్? ఇప్పుడు ఇరిగేషన్ అయితే రైతులకి, ఆరోగ్యం అయితే ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించడము, ఇంకోటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం భద్రత, రాష్ట్రాన్ని భద్రత పెంచేది. ఇవన్నీ కూడా రాష్ట్రం మొత్తంగా అంటే ఒక విధంగా ఒక పర్టికులర్ వ్యక్తి కోసము అన్నట్లుగా అనిపించదు, రాష్ట్ర అభివృద్ధికి. ఇందులో భద్రత విషయం ఉంది అండ్ మౌలిక సదుపాయాల విషయం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయం ఉంది. ఇది కాకుండా డైరెక్ట్గా పేద ప్రజలకి, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టిద్దాము అని చెప్పి 70,674 ఇండ్లు శాంక్షన్ చేసి 2016, 17, 18 అనుకుంటాను శాంక్షన్ చేసి మేము పైసలు పంపిస్తే కేసీఆర్ గారు మేము ధనిక రాష్ట్రము, మేము డబుల్ బెడ్రూమ్లు కట్టుకుంటాము, అసలు నీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ ప్రోగ్రామ్ గురించి అని చెప్పి ఇది రాయాల్సిన అవసరం లేదు, మాది మేము సపరేట్గా చేసుకుంటామని చెప్పి ఆ పైసలు వాపసు పంపించాడు. పంపించిన తర్వాత అది ఒకటైతే కేసీఆర్ గారిది, రేవంత్ గారు మీరు అదే దారిలో పోతున్నారు. ఎందుకంటే 24-25 సంవత్సరం అంటే ఇప్పుడు మార్చి 31కి అయిపోద్దండి, ఇంకో 30 రోజులు ఉంది కరెక్ట్గా. సంవత్సరానికి గాను మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నాము, మా పథకం వేరు, ఈ డబ్బుల్ని ఆ పథకంలో వాడుకోవడానికి మీరు ఒప్పుకోండి అంటే ప్రధానమంత్రి, బీజేపీ పార్టీ ప్రధానమంత్రి ఇందిరమ్మ గారి పేరు మీద ఇండ్లు కట్టిస్తుంటే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము వారిచ్చే డబ్బుని మేము దీనికి వాడుకుంటాము అని అంటే కూడా నాకేం అభ్యంతరం లేదు. పేద ప్రజలకు ఇండ్లు రావడమే ముఖ్యము, అదే కదా మన ఆశయము. వాళ్ళు బాగుపడితే, వాళ్ళకు ఇండ్లు అందుబాటులోకి వస్తే అంతకంటే సంతోషం ఏముందని చెప్పి పైసలు గ్రాంట్ చేస్తే సంవత్సరం ఎండింగ్ వచ్చింది. రేవంత్ గారు పోయిన సంవత్సరం డిసెంబర్లో వచ్చింది, అంటే 23 డిసెంబర్లో సంవత్సరం ఎండింగ్ వచ్చింది, 30 రోజులు లేదు. ఇంకా అసలు సర్వే కూడా చేయలేదండి, ఎవరెవరికి ఇండ్లు లేవు అన్న సర్వే కూడా చేసి బెనిఫిషియరీస్, లబ్ధిదారులను కూడా గుర్తించలేదు. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇచ్చిన అప్రూవల్స్ ఏమైపోతాయి, వేస్ట్ అయిపోతాయి. అంటే ఇట్లా పైసలు పలుమార్లు వేస్ట్ అవుతూనే ఉన్నాయి. ప్రాజెక్టులు ఇచ్చిన వాటిని రాష్ట్రం అడ్డుపడుతూనో, లేకపోతే సహాయ నిరాకరణ చేస్తూనో, లేకపోతే అసలు పట్టించుకోకుండానో ఆ డబ్బులన్నీ వేస్ట్ అవుతున్నాయి, డిలే అవుతున్నాయి, ప్రాజెక్ట్ ఎస్కలేషన్స్ అవుతాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 10,000 కోట్లు అనుకున్నది, ఓ 4 ఏళ్ళు మీరు పట్టించుకోకపోతే అదేమవుతుందండి, ఏ 16,000 కోట్లు, 18,000 కోట్లు, 20,000 కోట్లు అవుతుంది. అండ్ ఈ సంవత్సరం ఇచ్చిన డబ్బులు బడ్జెట్లో ఖర్చు కాక మళ్ళీ వెనక్కి పోతాయి. అంటే ఇంకొక పనికి వాడుకుని ఉంటే ఈ డబ్బులు దేశ అభివృద్ధికి పనికొచ్చేవి కదా, లేకపోతే ఏ పేదలకో సహాయానికి పనికొచ్చేవి కదా. అవి వారికి చెందనీయకుండా నువ్వేమో నాకు ఎక్కువ కావాలని అడుగుతున్నావు, మేమేమో ఇస్తున్నాము, కానీ పనులు మాత్రం ముందుకు పోనివ్వట్లేదు. ఇంతలోపు మళ్ళీ వచ్చి ఎక్కువ అడుగుతున్నావు కదా, కొంచెం ఇవి కానివ్వండి అని చెప్పి వారు ఒక లిస్ట్ ఇచ్చారు. కరెక్ట్. ఓకే, అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు ఏంటంటే, రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ కూడా ఆయన పెట్టి మాట్లాడారు. చాలా విషయాలు ఆయన, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారినే ఆయన చాలా విషయాలు అడిగారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించి మీరే ఏదో చేశానంటున్నారు కదా, సో లేకపోతే అలాంటప్పుడు మీరు కేంద్ర కేబినెట్ ఆమోదం ఎందుకు తీసుకురాలేదు, అండ్ మా మంత్రులు ఏం పనులు చేశారు, గతంలో కాంగ్రెస్ మంత్రులు చేసిన పనులు ఏంటి, ఇవన్నీ చెప్తూ ఒక లెటర్ రాశారు. 1-2 చెప్పారు. అదే అవును, ఇంకేం చెప్పారు, 1-2 గుట్టంకించారు. బట్ మా వాళ్ళు చాలా బాగా పనిచేశారు, బట్ మీరు చేయట్లేదు అని కదా, అంతే. మన రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగినా మీరు చూడండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నారు, అటు కేసీఆర్ గారు చేసినవైతే కాళేశ్వరం, భగీరథ, కాకతీయ అన్నారు. ఆఖరికి మీకు తెలిసిందే ఈరోజు భగీరథ పరిస్థితి ఏ విధంగా ఉంది, నిజంగానే ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయా లేదా, కాకతీయ పరిస్థితి ఏమైంది, అసలు అన్నిటికంటే ముఖ్యంగా కాళేశ్వరం ఏమైంది, ఇప్పుడు ఒక వైట్ ఎలిఫెంట్ అయింది, తెల్ల ఏనుగు అయిపోయింది. అంటే దానికి మనం తిండి పెట్టడమే కానీ దాని నుంచి మనకు వచ్చేది ఏమీ లేదు అన్న టైప్లో. ఎందుకు తిండి పెట్టడం అంటున్నా అంటే, 1,00,000 కోట్లు పెట్టి ఇప్పటివరకు ప్రాజెక్ట్ నడిచింది, రైట్? దాని మీద వడ్డీలు కట్టడమే సరిపోతోంది తప్ప ఒక్క చుక్క నీరు కూడా మనము లిఫ్ట్ చేయలేకపోతున్నాము. ఎందుకనంటే మేడిగడ్డ నెర్రలు వాసింది, అందులో ఒక చుక్క నీళ్లు నిలబెట్టినా కూడా, అంటే వచ్చిన నీళ్లు కిందికి వదలకపోతే, సముద్రంలోకి వదలకపోతే కూలిపోతుంది అన్నది కదా భయం. అండ్ పైన ఉన్న 2 బ్యారేజీలు కూడా అట్లాంటివే,
సుండిల్లా, అన్నారం ఇవి రెండు కూడా అట్లాగే ఉన్నాయి, లోపభూయిష్టంగా ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పాయి. సరే, ఇప్పుడు వారు అది చేశారు, దేనికి పనికి రాకుండా పోయాయి. వారికి మాత్రము ఇద్దరు ఇక ఏ బట్టలతో వచ్చారో, ఏ ఇండ్లతో వచ్చారో, ఎంత డబ్బుతో వచ్చారో మీకు రాజకీయాల్లోకి మనకు తెలిసిందే. కేసీఆర్ గారి ఒరిజినల్ డేస్లో చూస్తే ఈ రోజు వారు మాత్రము, వారి కుటుంబం మాత్రము విపరీతంగా ధనవంతులైపోయిన విషయం అయితే లెక్కల్లో మీకు కనబడకపోవచ్చు, ఎలక్షన్ అఫిడవిట్లలో అందులో కూడా పెరిగిందని కనిపిస్తోంది. కానీ వారి తీరుతెన్నుల్లోనే క్లియర్గా అవగతం అవుతుంది కదా ప్రజలకి. అది గమనించే కదా విపరీతంగా దోచుకున్నారు రాష్ట్రాన్ని అనే కదా ఈరోజు వారిని ఓడించారు. ఇప్పుడు మరి 10 సంవత్సరాల్లో వీరు చేసిందంతా నష్టపోయాము. మరి ఇప్పుడు ఎవరు మరి రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్నాము, మనం ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు, మనం ఇంకా రేయన్ ఫ్యాక్టరీలు తెరవలేదు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆజం జాహీ మిల్స్ ఇట్లాంటివన్నీ కేసీఆర్ గారు ఎన్నో కథలు చెప్పినవి ఇప్పటివరకు అయితే ఏమీ ఓపెన్ చేసిన పాపన పోలేదు, ఈవెన్ కాంగ్రెస్ వారు. మరి రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఉంది, ఏదైనా కానీ ఒక పరిశ్రమ ఓపెన్ అయ్యింది మన రాష్ట్రంలో మళ్ళీ అంటే ఉట్టి రామగుండం 6300 కోట్లు. మీకు రామగుండంలో మీరు వెళ్ళండి, ఇప్పటికే 1600 మెగావాట్లు 10,700 కోట్లు పెట్టి ఇంకా 3 × 800 మెగావాట్లు అంటే 2400 మెగావాట్లది 17,000 కోట్లది పనులు ప్రారంభమయ్యాయి. ఇది కదా నడుస్తుంది, కేంద్రం చేస్తున్నదే కదా. అది కాదు, మీరు కాజీపేటలో పెడతాము అని అంటే ఫస్ట్ ఏమన్నాము, రైల్వే ఓవర్హాలింగ్, అది వీరు లేట్ చేస్తే లాస్ట్ ఓవర్హాలింగ్ అన్నాం, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నాం, ఆఖరికి ల్యాండ్ ఇవ్వడం కూడా ఏదో టెంపుల్ ల్యాండ్, డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇచ్చి దాన్ని క్లియర్ చేయడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది కదా, డిలే చేశారు కదా. ఈవెన్ ట్రైబల్ యూనివర్సిటీకి ల్యాండ్ అంటే ఏదో ఫారెస్ట్ ల్యాండ్ అది ఇది అని చెప్పేసి దాంట్లో ఇరకాటనాలు పెట్టారు కదా. ఏ పనిని ముందుకు జాగనివ్వలేదు కదండి. సో ఇవే మామనూరు నేను అభివృద్ధి ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఇప్పుడు మామనూరు ఎయిర్పోర్ట్ ఎవరు ఎందుకు మొన్నటి వరకు అదే వరంగల్కి మీరు మెగా టెక్స్టైల్ పార్క్ కేంద్రం శాంక్షన్ చేస్తే ఎక్కడ మోడీ గారు ఎలక్షన్ల ముందు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తారో, భూమి పూజ చేస్తారో అని చెప్పి కాదా డిలే చేసింది. రీజనల్ రింగ్ రోడ్డు మన రాష్ట్రానికి ఇస్తే రీజనల్ రింగ్ రోడ్ 26,500 కోట్లు. మొదటిసారి ఈవెన్ నేషనల్ హైవే అయినా కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా 50% కేంద్రమే భరిస్తామనింది. ఎంఎంటీఎస్ది చేశారు, ఎంఎంటీఎస్ది అసలు రాష్ట్ర వాటా ఇవ్వకపోతే ఇంకా ఆగి విసిగి రాష్ట్ర ప్రజలు కదా నష్టపోతున్నది అని చెప్పి కేంద్రమే పూర్తిగా చేసింది కదా. ఇప్పుడు రైల్వే స్టేషన్స్ అన్ని ఎలక్ట్రిఫికేషన్, ఇక్కడ 1,00,000 కోట్లకు పైగా రోడ్లు వేయడము, ఏం జరిగిందండి? మొత్తం అభివృద్ధి రాష్ట్రంలో జరిగిందంటేనే కేంద్రం చేసిందే కదా. ఒకటి. రెండో విషయం చెప్తాను. ఇప్పుడు వీరు వచ్చిన తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు నార్దర్న్ హాఫ్, సదర్న్ హాఫ్ అన్నారు. 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయిందన్నారు. 100% అవనివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వండి. ప్రధానమంత్రి చెప్పారు కదా, మొత్తము రీజనల్ రింగ్ రోడ్ అనే దాని పేరే రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు అందులో నార్దర్న్ది అప్రూవ్ అయింది, సదర్న్ది కాదు అంటే ఎందుకు కాదు? అవుతుంది. అంటే పనులు ల్యాండ్ ఎక్విజిషన్ దీంట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ అందులో కూడా అవి టెండర్లు వేయడం ఇదంతా అవుతుంది. ఏదో సగం గట్టేసి ఎవరికి పనికి రాకుండా అయితే ఏది చేయరు కదా. అదొకటి. రీజనల్ రింగ్ రోడ్ అయిపోయింది. ఇప్పుడు మెట్రో, అంతకుముందు ఈవెన్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన హైదరాబాద్లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని ఉంటుందండి. మెట్రో ఎట్లా కట్టారు? హైదరాబాద్ మెట్రో పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. పబ్లిక్ లో కూడా మళ్ళీ 2 ఎంటిటీస్, ఒకటి కేంద్రము, ఒకటి రాష్ట్రము. రైట్, రాష్ట్రము L&T, కేంద్రము ఆ 1,300 కోట్లు 1,350 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. అంటే మేము నడిపిస్తే కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉందంటే ఎంతైతే లాస్లు వస్తాయో మేము పే చేస్తామని చెప్పి ఇస్తే కదా ఈరోజు మనము తెలంగాణలో హైదరాబాద్లో మెట్రో నడుస్తుంది. ఆ మెట్రో నడుస్తుంటే పోనీ అదన్నా కంప్లీట్ చేస్తారా అంటే మళ్ళీ ఓల్డ్ సిటీది పెండింగ్ పెట్టారు. ఓవైసీ బ్రదర్స్ కంట్రోల్లో కదా నడిచింది కార్ స్టీరింగ్, ఓల్డ్ సిటీ పెండింగ్ పెట్టారు. ఇప్పటికి కూడా మెట్రో 1 కంప్లీట్ కాలేదు, మెట్రో 2ది నేను ప్రాజెక్ట్ అని అన్నారు. ఓకే, ఎస్, అది నడుస్తూనే ఉంటుంది, ఇది కూడా చేద్దాము అని అనుకున్నారు అనుకోండి, మంచిదే, కాదని నేను అనట్లేదు. మూసీ రిజర్వనేషన్ అన్నారు, 1,60,000 కోట్లకి మా ప్రాజెక్టులు తీసుకెళ్లారు. మీరు మెట్రోది ఎట్లా అయింది చెప్పాను కదా, ప్రైవేట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ప్రజలకైనా చెప్పారా? పోనీ మూసీ మోడల్ ఏంటి? మోడల్ ఏంటి? మీరు ఎన్ని వేల కోట్లు పెడుతున్నారు, ఎన్ని 10,000 కోట్లు పెడుతున్నారు, కేంద్రాన్ని ఎంత అడుగుతున్నారు? అప్రూవ్ చేయండి అని అంటే మరి ఒక L&T లాగా ఇంకొక సంస్థను తీసుకొచ్చారా? వాళ్ళు ఎంత పెట్టబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెట్టబోతోంది? కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత అడుగుతున్నాము? వయబిలిటీ గ్యాప్ ఎంత ఉంది? ఇవి కదా మీరు ఇవ్వవలసిన డీటెయిల్స్. అవి ఇస్తే ఒకటే క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎందుకు మోడీ గారు కూడా నో అని చెప్పి ఏమనలేదు, కన్సిడర్ చేస్తామని తీసుకున్నారు, కాపీ తీసుకున్నారు. కానీ వారు 2 పాయింట్లు చెప్పారు. ఒకటి ఏంటంటే, ముందు జరుగుతున్నవి మీరు త్వరితగతిన చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇవ్వడానికి నాకు కూడా ఈజియర్ అవుతుంది, లేకపోతే వేరే క్యాబినెట్లో అయినా అడుగుతారు కదా అని ఇవి పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడినా కూడా ప్రధానమంత్రి గారితో, అవునయ్యా పోయినసారి ఇచ్చింది మరి ఎట్లా నడుస్తుంది, బాగానే నడుస్తున్నాయా?
ఇంకొంచెం ఇద్దాము, ఒకవేళ తెలంగాణ బాగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని అంటే నితిన్ గడ్కరీ గారు ఎప్పుడు చెప్తారు, ఏ రాష్ట్రమైనా కాంగ్రెస్ వాళ్ళు, ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా లేచి పార్లమెంట్లో వారిని చాలా పొగిడారు. ఈవెన్ ఫారూక్ అబ్దుల్లా పొగిడారండి. ఎవరు వచ్చినా కానీ మీరు ప్రాజెక్ట్ తీసుకుని రండి నా దగ్గరికి, నా దగ్గర పైసలకు తక్కువ లేదు, నేను ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాను, కానీ ల్యాండ్ ఎక్విజిషన్, ప్రాజెక్ట్ రిపోర్టు రెడీగా ఉండాలి, అంటే ప్రాజెక్ట్ ప్రపోజల్ రెడీగా ఉండాలి అని చెప్పేవారు. ఈ రోజు కూడా కేంద్రము అభివృద్ధి చెందాలి, వికసిత్ భారత్ మనం 2047లో కావాలి అని అంటే పనులు జరగాల్సిందంతా రాష్ట్రంలోనే కదండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతిలో చేసి ముందుకు వెళ్దాము, త్వరిత గతిన ముందుకు నడిపిద్దాము అని అంటే ఆయన పనులు చేసి చూపిస్తున్నాము, మేము అడ్డంకి కాదు, మేము యాక్చువల్లీ తోడ్పాటు చేసి ఈ పనులన్నీ ముందుకు చేస్తాము, మీరు ఇచ్చింది సంవత్సరం మొత్తానికి ఇస్తే మేము 9 నెలలనే ఖర్చు పెట్టి పని చేసేస్తాము అని అన్న రాష్ట్రాలకి ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఈవెన్ కిషన్ రెడ్డి గారు వెళ్ళి క్యాబినెట్లో మాట్లాడినా ఇవే ఉంటాయి, పాత వాటివి ఏమైంది అండి అని అడుగుతారు ఎవరైనా కానీ. సో అదే ఈసారి ఏం చేశారు అంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు వారు చేయవలసిన పని ఏంటి, అవి త్వరితగతిన కంప్లీట్ చేసుకుని వెళ్తే మోడీ గారు చూసారా టకా అయిపోతుంది, అయ్యో గమనించామండి, ఇగో నెక్స్ట్ సెట్ అన్నారు, ఏంటి విషయాలు కూర్చోండి, అసలు దీని మీద కూడా క్షుణ్ణంగా హోంవర్క్ చేసి వచ్చారు. బట్ అయితే పోరెడ్డి గారు ఇప్పుడు ఇదే మాత్రమే జరగట్లేదు, నేను సేమ్ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని అంటారు కానీ నిజానికి చూస్తే కూడా అట్లాగే కనబడుతుంది. ఇప్పుడు నేను జస్ట్ ఒక తెలుగు పేపర్, ఈ పేపర్ ఓపెన్ చేసి చూశాను. ఫస్ట్ వచ్చిన హెడ్లైన్ ఏంటంటే ఇదే హెడ్లైన్ గత 10 సంవత్సరాల్లో రెగ్యులర్ గా వినపడుతుంది, 5 సంవత్సరాలు అనుకుంటా నాకు తెలిసి. కేంద్ర మంత్రిగా మీరు తెలంగాణకు చేసింది ఏంటి, ఇది కిషన్ రెడ్డికి వేసే ప్రశ్న. కిషన్ రెడ్డి గారికి ప్రతిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఒక్క విషయం చెప్తాను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాము చేస్తున్నది ఏంటి, చేయగలుగుతున్నది ఏంటి, చేస్తామని చెప్పి ఏమేం చేశారు అని చెప్పలేని రోజు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కొంచెం వీళ్ళలాగా నోరు బారేసుకునే వ్యక్తి కాదండి, ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడే వ్యక్తి కాదు. కాబట్టి కిషన్ రెడ్డి గారు కొంచెం హుందాగా ఉంటారు, ఒకటి ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఎవరో ఇద్దరము కలిపి మీరో మాటని నేనో మాటని అంతా చిచ్చు పెట్టుకుని చూస్తాము, అసలు మీ కేంద్ర పనులు ఇక్కడ ఎట్లా జరుగుతాయని. సిబిఐ అంతే అయింది కదా, మీ కేంద్ర ఏజెన్సీనే రానియము అని చెప్పి ఎవరు నష్టపోయేది. అట్లాగే డెవలప్మెంట్, సంక్షేమము, అభివృద్ధి విషయాల్లో కేంద్ర పనులు ఇక్కడ జరగనీయము అన్నంత దూరము వెళ్ళిపోయారంటే ఎవరు నష్టపోయేది? ప్రజలు నష్టపోతారు. అందుకని కొంచెం గవర్నెన్స్ ఎట్లా నడవాలి, ఏం నడవాలి అని తెలిసిన వ్యక్తి చేయబట్టి, అట్లాగే మోడీ గారి ఇది కూడా ఉంటుంది చేయబట్టి, డైరెక్షన్ కూడా ఉంటుంది చేయబట్టి, వీరు ఇన్ని మాటలు అన్నా కూడా వారు గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్స్ని, రాజకీయ పార్టీ టు పార్టీ రిలేషన్స్ని సపరేట్గా చూస్తారు. సో వారిని ఒక సాఫ్ట్ టార్గెట్ అన్నట్లుగా ఏమన్నా కానీ, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు బాధ్యత ఉన్నవాడికి కదండి కష్టము, బాధ్యత లేని వాడికి ఏముంటుంది, వాడు ఏమైనా అనగలడు, ఏమైనా చేయగలడు, మన రాష్ట్ర ప్రజలకు ఏమవుతుంది, రాష్ట్రానికి ఏమవుతుంది అని పట్టించుకోని వాడికి ఏముంటుంది, ఏదైనా అనగలుగుతాడు. సొంత లాభం ముఖ్యం వాళ్ళకి, స్వార్థపరులకి ఇంకేముంటుంది అన్న టైప్లో ఉంటుంది. సో ఇది కాకపోతే ఏమైందండి, కేజ్రీవాల్ గారు చూశారు, మీరు ఎప్పుడు కేంద్రంతో యుద్ధం అన్నారు, ప్రజలు ఏం చేశారో చూశారు. కేసీఆర్ గారు అదే సేమ్ ఇదే, అది స్పెసిఫిక్గా కిషన్ రెడ్డి గారిని అండ్ సంజయ్ గారిని, రైట్, మీకు తెలుసు, ఇద్దరిని ఇచ్చేశారు. ఎస్పెషల్లీ కిషన్ రెడ్డి గారిని అనరాని మాటలతో టార్గెట్ చేశారు. ఏమైపోయారు? వాషౌట్ అయిపోయారు వారు. ఇప్పుడు రేవంత్ గారు అదే పరిస్థితుల్లో ఉన్నారు. మళ్ళీ అదే నేను అంటున్నాను కదా, ఏకలవ్య శిష్యులు వీరు. కేసీఆర్ గారికి ఏకలవ్య శిష్యులు. నేను ఒక్క విషయమే చెప్పట్లేదు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను హైడ్రా విషయం చెప్పాను, అయ్యప్ప సొసైటీ విషయం చెప్పాను, సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా అన్నారో చెప్పాను. సేమ్ టు సేమ్ ఇద్దరు డిట్టో. ఈరోజు ఈ విషయంలో కూడా అదే డిట్టో. అండ్ వీరికి అవగతం కానిది ఏంటంటే, కానీ కేసీఆర్ గారి ఎగ్జాంపుల్ కనిపిస్తోంది, పూర్తిగా వాషౌట్ అయిపోయారు కిషన్ రెడ్డి గారితో పెట్టుకుని, లేకపోతే బీజేపీతో పెట్టుకుని, లేకపోతే కేంద్ర రాష్ట్ర విషయాలని చెప్పి. ఎందుకంటే ప్రజలు కూడా ఫెడరలిజం అని చెప్పి వీళ్ళు అనడమే కాదండి, ప్రజలకు కూడా ఈరోజు అర్థమైపోయింది. ఈరోజు ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణలో అసెంబ్లీలో మాకు 8 సీట్లు ఇచ్చారు 119లో. 4 నెలల తర్వాత అయిన ఎలక్షన్లలో, అంటే ఆ 8 అంటే ఎంత సార్, అది 6% సీట్లు, రైట్, అంతే కదా, 6.5%. ఇప్పుడు 17 సీట్లలో 8 సీట్లు ఇచ్చారు, దాదాపు 50%. ఓకే, ప్రజలకి రాష్ట్రం ఏంది, రాష్ట్ర ఎన్నికలేంటి, కేంద్ర ఎన్నికలేంటి, రాష్ట్ర బాధ్యతలేంది, కేంద్ర బాధ్యతలేంది, ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ప్రధానమంత్రి ఏం చేస్తాడు, ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, ఎంపీ చేసేది ఏంటి, పార్లమెంట్ ఏంది, అసెంబ్లీ ఏంది, ఇవన్నీ క్లియర్ కట్గా చాలా క్లియర్గా తెలుసండి. వాళ్ళు
3 నెలలు 4 నెలల తేడా ఎలక్షన్లలోనే అవును. మేము ఇక్కడికి ఈసారి పోయినసారి అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారిని దించగలమో లేదో అన్న అనుమానంతో తీసుకెళ్ళి వారికి ఇచ్చారు. కానీ కేంద్రంలో వచ్చినప్పుడు మాత్రము 50% మాకు ఇచ్చేశారు. చూసారా, అట్లాంటి ప్రజలకి మీరు ఏం చెప్తుపోతున్నారంటే, అంత ఎడ్యుకేటెడ్ ఉన్న ప్రజలకి, అంత ఫెడరలిజంని అర్థం చేసుకున్న ప్రజలకి, వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, రాష్ట్రంలో ఏం జరగట్లేదు అని అంటే దానికి కేంద్రమే బాధ్యత అన్న టైప్లో మనం పోతే మనం గెలుస్తాము, లేకపోతే మనము సక్సీడ్ అవుతాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు మళ్ళీ చూపించారు. అరవింద్ కేజ్రీవాల్కి చూపించారు, కేసీఆర్కి చూపించారు, ఇప్పుడు రేవంత్ కూడా చూపించబోతారు. ఒక్కటి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, అయ్యా మీరు రాష్ట్ర ఎన్నికల్లో మీరు మాకు చెప్పింది ఏంటి, మీకు మాకు ఇచ్చిన గ్యారంటీలే కానీ, అభివృద్ధి ఇట్లా చేస్తాం అట్లా చేస్తామన్న చెప్పిన హామీలే కానీ అవి ఏంటి అని అడిగితే, అది కాదు ఇది కాదు, కేంద్రంలో అక్కడ మోడీ గారు లేకపోతే కిషన్ రెడ్డి గారు పనిచేయట్లేదు, అందుకని మన రాష్ట్రం అట్లయితే నెక్స్ట్ టైం కిషన్ రెడ్డి గారికే ఇద్దాము, లేకపోతే బీజేపీకే ఇద్దాము, మోడీ గారికే ఇద్దాము అధికారము ఓకే అన్నది వస్తుంది కదా. అది ఆటోమేటిక్గా అయిందండి, ఢిల్లీలో అయింది, మొన్న కేసీఆర్ గారికి అయింది. మేము కాస్త వీక్ ఉన్నాం అనుకున్నారు ప్రజలు, మేము కన్విన్స్ చేయలేకపోయాము. ఈసారి మేము తప్పనిసరిగా పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తాము అని చెప్పి ఎక్కడో కొంచెం ఇది అయింది, తగ్గాము. ఈసారి టైం దొరికింది, గ్యారంటీగా ఈసారి బీజేపీ అధికారంలోకి తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మన తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, చేసేది చేయగలిగేది కేవలం కేంద్రమే, కేంద్రం బీజేపీ నాయకులే అని వారు అంటున్నారు. సరిపోయింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రేవంత్ రెడ్డి గారే క్యాంపెయిన్ చేస్తున్నారు, చేసేది కేంద్ర ప్రభుత్వమే అనేది అది ఢిల్లీలో అట్లా నమ్మే కదా డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొచ్చారు ఢిల్లీలో. ఇక్కడ కూడా ఈసారి తప్పనిసరిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటిని అనుభవించారు చేయబట్టి, వారి పరిపాలనా శైలిని చూశారు చేయబట్టి ఈసారి ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పనిసరిగా వస్తుందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది కిషోర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ కేంద్రము రాష్ట్రము ఈ రెంటి మధ్య సఖ్యత ఉందా లేదా అనే ప్రశ్నలతోటే తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో చర్చ విపరీతంగా నడిచింది. కేసీఆర్ గారు అధికారం కోల్పోయారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే రిపీట్ చేస్తున్నారు. సో కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ కూడా పడుతుంది అనేది కిషోర్ రెడ్డి గారి అభిప్రాయం. సో మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి కామెంట్స్ ద్వారా, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.